ఆదివారము ఆరాధన అనేది మామూలుగా మనం మాట్లాడుకునే మాట. కానీ దేవుని పిల్లలు మనసులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పునరుత్థానపు ఆరాధన, పునరుత్థాన దినపు ఆరాధన. పునరుత్థాన ఆరాధన వేరు, పునరుత్థాన దినపు ఆరాధన వేరు. పునరుత్థాన దినము అంటే ఇప్పుడు ఏంటిది? ఆదివారం. ఆదివారం అంటే దేవుని పిల్లలకు పునరుత్థాన దినం. ఈ పునరుత్థాన దినాన్ని పురస్కరించుకొని చాలామంది ఈస్టర్ పండుగ జరుపుకుంటూ ఉన్నారు. కొంతమంది గుడ్లు పంచుతున్నారు, కేకులు పంచుతున్నారు, తర్వాత స్వీట్లు పంచుతున్నారు, భోజనాలు పెడుతున్నారు. చాలా బాగా హంగామాగా చేస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా ప్రభుని ఆరాధించే వ్యక్తులంగా ఉండాలి. ప్రతి ఆదివారం పునరుత్థాన దినమే మనకి. ప్రతి ఆదివారం ఆయన పునరుత్థానపు శక్తిని అనుభవించడానికి మనం దేవుని సన్నిధికి రావాలి. అయితే పునరుత్థానం గురించి ఎంతమందికి తెలుసు అని అడిగితే చాలామందికి పునరుత్థానం అనే మాటకు అర్థం తెలియదు. ఈస్టర్ పండుగ అంటే తెలుసు. ఈస్టర్ పండుగ అనగానే యేసు ప్రభు వారు లేచాడండి. ఎవరు లేచారు? యేసు ప్రభు వారు సమాధి నుండి తిరిగి లేచాడు అని చెబుతారు. మరి పునరుత్థానం అనే మాట ఎక్కడ కనబడుతూ ఉంది బైబిల్లో? ఎన్నిసార్లు కనబడుతూ ఉంది? ఎందుకు ఉపయోగించబడింది అని ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది ఆలోచించరు, చెబితే వింటమే కానీ ఆలోచించరు. కానీ ఆలోచించండి. పునరుత్థానం అనే మాట హెబ్రీ భాషలో 2 పదాల అర్థం. తే కియాత్ హెమెతిమ్ అనేటువంటి మాట హెబ్రీ భాషలో మాట. తెకియా అంటే ప్రాణం పోయడము లేదా పునరుద్ధరించడం అని అర్థం. హెమెతిమ్ అంటే మృతులు అని అర్థం. ఈ తేకియాత్ హెమెతిమ్ అనే మాటకు అర్థం మృతుల పునరుద్ధానం అని అర్థం. ఇది హెబ్రీ భాషలో. తర్వాత గ్రీకు భాషలో అనాస్తాసిస్ అనే మాట. అనా అంటే పైకి అని అర్థం, స్తాసిస్ అంటే నిలబడుట అని అర్థం. అంటే పైకి నిలబడడం అనే అర్థాన్ని సూచించే పదమే ఈ పునరుద్ధానానికి వాడబడింది. అంటే పైకి లేపబడడం, పైకి లేచి నిలబడడం, ప్రాణం పోయిన వ్యక్తి మరలా జీవించడం. ఇది హెబ్రీ గ్రీకు భాషలో ఉంది. దీనికి అనుబంధంగా హెబ్రీ భాషలోనేమో యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనంలో ఉపయోగించబడిన ఆ సందర్భాన్ని మనం చూడొచ్చు. ఆ గ్రీకు భాషలో యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో రాయబడిన మాటను మనం చదువుతున్నప్పుడు గ్రీకు భాషలో ఈ పునరుద్ధానం అనే మాటకు రాయబడిన అర్థం అక్కడ కనపడుతుంది. అయితే అసలు పునరుద్ధానం అంటే ఏంటి? దైవ గ్రంథంలో పునరుద్ధానానికి చాలా ప్రత్యేకత ఉంది. పునరుద్ధానం అంటే చనిపోయి మరలా తిరిగి లేపబడటం. బైబిల్ గ్రంథంలో మీకు తెలిసి ఎవరైనా చనిపోయి తిరిగి లేచారా? లాజరు లేచాడు, చప్పట్లు కొడదాం. యాయీరు కుమార్తె లేపబడింది, మళ్ళా చప్పట్లు కొడదాం. తర్వాత వెధవరాలి కుమారుడు లేపబడ్డాడు, చప్పట్లు కొడదాం. గనురాలని స్త్రీ కుమారుడు బ్రతికించబడ్డాడు. ఎలీషా యొక్క ఎముకలు తాకి ఒక సైనికుడు శవం బ్రతికించబడింది. వాళ్ళు ఎలా బ్రతికించబడ్డారు? వాళ్ళు పునరుద్ధానం చెందారా అంటే పునరుద్ధానము చెందలేదు. మరి బ్రతికించబడ్డారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి బ్రతికాడా? బ్రతికించబడ్డా? బ్రతికాడు ఆయన. అయితే వీరికి యేసు ప్రభువారికి ఉన్న తేడా ఏంటి? ఎప్పుడైనా గమనించారా? వీరికి అంటే ఇప్పుడు వరకు మనం చనిపోయిన వాళ్ళ పేర్లు తలచాం, వాళ్ళు బ్రతికించబడ్డ వాళ్ళని చూసాం. ఇప్పుడు వీరికి యేసు ప్రభువారికి ఉన్న తేడా ఏంటి? వాళ్ళు చనిపోయి బ్రతికించబడ్డారు, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి కూడా బ్రతికించబడ్డాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి బ్రతికించబడిన దినాన్నేమో పునరుద్ధాన దినము అన్నాం, ఆయన పునరుద్ధానుడు అన్నాం. మరి వీరిని మనం పునరుద్ధానం చెందారు అంటామా అంటే అననే అనకూడదు. ఎందుకంటే పునరుద్ధానము జీవము యేసుక్రీస్తు ప్రభువారే. పునరుద్ధానానికి ప్రథమ ఫలము యేసుక్రీస్తు ప్రభువారే. నమ్మితే 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పునరుద్ధానము అంటే మరణము నుండి తిరిగి లేపబడడం. మరి చనిపోయి బ్రతికించబడిన వాళ్ళు ఉన్నారు కదా,
వాళ్ళందరూ కూడా చనిపోయారు, మరలా ఏదో ఒక రీతిగా దేవుని వల్లే బ్రతికించబడ్డారు. దేవుడే వాళ్ళని ఏం చేశాడు? బ్రతికించాడు. వాళ్ళు బ్రతకలా, దేవుడు కృపించాడు కాబట్టి బ్రతికారు. కానీ వీరు పునరుత్థానానికి గుర్తు కాదు. ఎందుకు గుర్తు కాదంటే, వీళ్ళు చనిపోయి మరలా బ్రతికినప్పటికీ మరలా ఏమైపోయారు? చనిపోయారు, సమాధి చేయబడ్డారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆయన మనందరి పాపముల నిమిత్తమై చనిపోయాడు, సిలువ వేయబడ్డాడు, సిలువలో చనిపోయాడు ఆయన. తర్వాత సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన ఆయన తిరిగి లేచాడు. ఏం చేశాడు? వారికి లాగానే బ్రతికించబడ్డాడు. కానీ ఈయన యొక్క జీవితం చాలా ప్రత్యేకమైంది. యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికించబడిన విధానాన్ని గమనిస్తే ఆయన మహిమా స్వరూపిగా ప్రత్యక్షమయ్యాడు. నమ్మితే గట్టికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఇదిగో ఇప్పుడు నేనేం చేస్తున్నాను? జీవిస్తున్నాను. మొదటివాడును కడపటివాడును ఆదియు అంతమునై ఉన్నాను. నేను మృతుడునైతిని కానీ సజీవుడనై ఉన్నాను. ఆయన మృతుడే కానీ మరణాన్ని జయించి లేచినవాడు. మరణము నుండి శాశ్వత జీవంలోకి, మహిమలో చేరడానికి లేపబడమే పునరుద్ధానం. బ్రతకడం కోసం కాదు, మహిమలో చేరడానికి లేపబడమే పునరుద్ధానం. మనమందరం ఒకవేళ కొందరు ముందుగా కొందరు తరువాత ఏమవుతాం? చనిపోమా? చనిపోతాం. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. చనిపోయిన వారందరూ కూడా సమాధిలోకి వెళ్తారు. ప్రతి ఒక్కరు చనిపోవలసిందే. ఈ చనిపోయిన వ్యక్తులు పునరుత్థానము చెందేటువంటి ఒక దినం వస్తుంది. ఆ దినాన యేసుక్రీస్తు ప్రభువారి వలె పునరుత్థానం చెందుతారు. ఎందుకు అంటే, కొందరేమో నిత్య మహిమ కంట, కొందరేమో నిత్య శిక్షకు. మీరు నిత్య జీవం కొరక లేకపోతే నిత్య శిక్షక, దేని కొరకోనైనా దాని కొరకు ప్రతి ఒక్కరు ఏం చేయబడతారంట? బ్రతికించబడతారు. ఏం చేయబడతారు? నేను చచ్చిపోయాను కదండి, అయిపోయింది ఇక్కడతో నా చరిత్ర అనుకుంటే లేదు. మరలా ఏం చేయబడతారు? బ్రతికించబడతారు. ఈ బ్రతికించబడడం అనే ఈ కార్యక్రమం లేక ఈ దీన్ని ఏమంటామంటే మార్పుని పునరుద్ధానం అన్నారు. పునరుద్ధానం. కాబట్టి బైబిల్లో బ్రతికించబడిన వాళ్ళందరూ మరలా ఏం చేయబడ్డారు? చనిపోయారు. కానీ నేటికి సజీవుడై ఉన్నవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. రెండు చేతులైతే గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. చాలామంది నమ్మట్ల యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి బ్రతికాడు అంటే మీరు చూసారా, మీకు తెలుసా అని అంటున్నారు. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడిండుట చూచి లోపలికి వెళ్ళిరు. కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. యేసువారు అని చెప్పింది ఫస్ట్ టెస్టిమోనీ అన్నమాట. ఎవరైనా యేసు ప్రభు వారు తిరిగి లేచారంటే ముందు చెప్పాల్సింది ఏంటంటే, మీరు వెళ్ళి చూసుకోండి, చరిత్రలో చూసుకోండి, ఆయన సమాధి నేటికి ఖాళీగా ఉంది. ఖాళీగా ఉందో దాంట్లో ఇంకెవళ్ళని పెట్టారంటే ఎవ్వరిని పెట్టల. ఆయన సజీవుడై తిరిగి లేచిన తర్వాత నేటికి కూడా గుర్తుగా ఆ సమాధి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం చెందాడు లేక తిరిగి లేపబడ్డాడు అనడానికి ఒకటి ఆధారం, ఆ సమాధి ఎలాగుంది? ఖాళీగా ఉంది. దాంట్లో మీరు ఏమాత్రం అనుమానపడద్దు. సైతానుడు వచ్చి లేకపోతే ఈ బైబిల్ తెలియని ఉన్నారు కొంతమంది బూతు బ్యాచ్, వాళ్ళందరూ వచ్చి మాట్లాడినా మీరు చెప్పాల్సిన మాట ఒకటే, మేము నమ్ముతున్నా మా ప్రభు తిరిగి లేచాడు, ఆయన సమాధి నేటికి ఖాళీగా ఉంది. ఇది నెంబర్ 1 ఆధారం. రెండవది, ఆయన లేచిన తరువాత శిష్యులకు కనిపించాడు. ఎవరు కనిపించాడు? కొందరు స్త్రీలకు కనిపించాడు, శిష్యులకు కనిపించాడు. టోటల్గా ఎంతమందికి ఆయన కనిపించుంటాడు? ప్రశ్నతో ముందుకెళ్దాం.
టోటల్గా ఆయన ఎంతమందికి కనిపించి ఉంటాడు? ఎంతమందికి ఆయన సమాధి నుండి తిరిగి లేచిన తరువాత కనిపించాడు? ఎంతమంది కనబడ్డాడమ్మా? సంఖ్య కావాలి నాకు. గలిలయలో ఉన్న వారందరికి కాదు, సంఖ్య ఉంది. ఎవరు చెప్పారు? గణేశ చప్పట్లు కొట్టండి. 500 మంది కంటే ఎక్కువ మంది కనబడ్డాడు ఆయన. ఎక్కడుంది రిఫరెన్స్ అంటే చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 3, 4, 5 వచనాలు ఒకళ్ళు చదవండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రిఫరెన్స్, అందరికీ అర్థమవుతుంది. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరులు అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. ఆ పత్రిక రాయబడుతున్న వరకు కొంతమంది నిలబడ్డారంట. వీరు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం చెందిన తర్వాత వీరు ఆయన్ని చూడగలిగారు. మరి అప్పుడు 1000 మంది వచ్చారు కదా, వారందరికీ ఆయన ప్రత్యక్షం కాల. జాగ్రత్తగా వినాలి, ఈ మాటలో చాలా అర్థం ఉంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తారో, ఎవరైతే పరిశుద్ధాత్మశక్తి చేత నింపబడతారో, ఎవరైతే భక్తిగా నిలిచి ఉంటారో, ఎవరైతే ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, వారికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షత చూడగలిగే కృప కలుగుతుంది. వారు మాత్రమే చూడగలుగుతారు, ఎవ్వరు చూడరు. రెప్పపాటులో మార్పు చెందేవాళ్ళు ఎవరంటే సిద్ధపడిన వాళ్ళే. కాబట్టి రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు లేచాడు అనడానికి గల కారణం 12 మంది శిష్యులు, వారు మాత్రమే కాకుండా 500 మంది కంటే ఎక్కువ మంది యేసుక్రీస్తు ప్రభువారిని చూసినట్లుగా దేవుని యొక్క వాక్య ఆధారం ఉంది. మూడవదిగా మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు అనడానికి నిదర్శనం ఏంటంటే శిష్యుల జీవితాల్లో పెనుమార్పు కలిగింది. అంతకు మునుపు ఆయన అప్పగించేటప్పుడు శిష్యులు అక్కడున్నారా? ఆయన పట్టుకోవడానికి ఇస్కరియోతు యూదా వచ్చాడు, సైనికులు వచ్చారు, బంట్రోతులు వచ్చారు. వారు వచ్చి ఆ రాత్రి యేసు ప్రభువుని పట్టుకున్నప్పుడు శిష్యులు కూడా యేసు ప్రభు వారితో వెళ్ళారా అంటే వెళ్ళలా. వారందరూ ఏమైపోయారంట? చెదిరిపోయారు, ఒక్కరు కూడా నిలబడలా. పేతురు ఒక్కడే ఆ సైనికుల వెనకమాల దాక్కొని వెళ్ళాడు. అది కూడా దొంగతనంగా అని చెప్పాలి. అలాగే వెళ్ళాడు పేతురు, కానీ ఎవ్వరు లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం చెందిన తర్వాత, ఆ పునరుద్ధాన బలాన్ని వాళ్ళు గుర్తెరిగిన తర్వాత, ఆయన చూసి ఆయన మాటలు విన్న తర్వాత వారు దేని కొరకు సిద్ధపడ్డారు తెలుసా? తమ ప్రాణాలను యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. చెప్పాలి గట్టిగా. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధాన బలము ఉంటే వారంట మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందడానికి ఇష్టపడ్డారంట. పునరుద్ధానములో బలం ఉంది, మరి శ్రేష్టమైన పునరుద్ధానములో మరి ఎక్కువ బలం ఉంది. కాబట్టి శిష్యుల జీవితాల్లో పెను మార్పు కలిగింది. ఒకప్పుడు ప్రాణభయంతో ఉన్నవాళ్ళు, ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టినటువంటి వాళ్ళు, ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి కొరకు సాక్షిగా నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై వీరికి కనిపించాడో వీరిలో బలం కలిగింది. ఆ బలం ఎలా మారిందంటే శ్రేష్టమైన పునరుద్ధానం, మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి వారు రంపములతో కోయబడ్డారు, హతసాక్షులైపోయారు, నూనెలో వేయబడ్డారు, చంపబడ్డారు. మరి శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు సిద్ధపడే వాళ్ళు ఈ రీతిగానే ఉంటారు. మీరు మరి శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు సిద్ధపాటు కలిగిన వాళ్ళు అయితే కృంగదీయబడతారు, అవమానపరచబడతారు, నిందించబడతారు, శారీరక సంబంధమైన శోధనలు వస్తాయి, నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి, దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది, చంపబడతారు కూడా. అయితే వారు చంపబడతామని తెలిసి కూడా తమ ప్రాణాలను ఎంత మాత్రము లక్ష్య పెట్టక యేసుక్రీస్తు ప్రభువారి కొరకు తమ ప్రాణాలను అప్పగించారు. స్తోత్రం చెప్తాను. శిష్యుల జీవితాల్లో పెను మార్పు కలిగింది. ఇవి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం చెందాడు అనడానికి ఆధారాలు.
అయితే ఆయన పునరుద్ధానములో ఉన్న కొన్ని ప్రత్యేకతలు మీకు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికి జీవించిన దినాల్లోనే ఆయన చెప్పాడు, నేను మరలా ఏం చేస్తాను, చంపబడతాను, తిరిగి లేపబడతాను. చదువుదాం మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. యేసు ప్రభువారు ముందే చెప్పాడు, నేనేమవుతాను, చంపబడతాను, కానీ 3వ దినాన తిరిగి లెగుస్తాను, తప్పకుండా తిరిగి లెగుస్తాను. ఇది 2 అనుభవాలు చెబుతుంది. ఒకటి లేఖనము, రెండవది ప్రవచనం. దీనిలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి వాక్యము నెరవేర్చబడాలి, రెండవది వాక్యములోనే ఏముంది అంటే ప్రవచనం ఉంది, జరగవలసి ఉంది. ప్రవచనము అంటే జరగబోయేదాన్ని ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. ఇదిగో మనుష్య కుమారుడు ఏం చేయబడతాడంట, అనేక హింసలు పొంది చంపబడి, ఏం చేయబడి, చంపబడి 3వ దినాన తిరిగి లెగుస్తాడు. ఇప్పుడు ఆయన చంపబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తర్వాత 3వ దినాన్ని తిరిగి లేచాడు, లేవలేదా? లేచాడు అనగా దేవుని యొక్క వాక్యము, లేఖనము నెరవేర్చబడింది. రెండవదిగా ప్రవచనము నెరవేర్చబడింది. మూడవదిగా మనం చదివితే ఆయన దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడంట. చదువుదాం రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదివితే ఆ మధ్యలో ఒక చక్కటి మాట ఉంటుంది. నేను చదువుతాను, మీరు గమనించండి. అంటే ఇది చాలా లాంగ్గా ఉంది కాబట్టి మనకు అవసరమైనటువంటి విషయాన్ని నేను చదువుతాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడెను. అర్థమవుతుందా? మొట్టమొదట లేఖనాలు నెరవేర్చబడ్డాయి, రెండవది ప్రవచనం నెరవేర్చబడింది, మూడవదిగా దేవుని కుమారుడు అని నిరూపించబడ్డాడు. దేని వలన అంటే పునరుద్ధానం వలన. ఆయన పునరుద్ధానపు శక్తి వలన దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడంట. నాలుగవదిగా ఆయన మరణాన్ని జయించాడు. చదువుదాం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. మనము క్రీస్తుతో కూడా చనిపోయినట్లా మృతుల్లో నుండి లేచిన క్రీస్తును ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. మరణానికి ఇంకేం లేదంట, అధికారం లేదు. ఆయన మరణాన్ని జయించాడు పునరుద్ధానం వలన. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. క్రైస్తవుడికి మరణ భయం లేదు, ఎందుకంటే క్రీస్తు పునరుద్ధానం వలన మరణము ఓడిపోయింది. తరువాత క్రీస్తు ప్రభువారు ఎన్నటికీ మారని ప్రథమ ఫలంగా ఉన్నాడంట పునరుద్ధానం వలన. చదువుదాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. గట్టిగా 2 చేతులెత్తి స్తోత్రం చెప్తారా? ఎలాగా కనబడుతున్నాడు ఇక్కడ? ప్రథమ ఫలము. మొదటి భాగంలో ఆధారంలో 3 విషయాలు చెప్పాను, చెప్తారా? ఆయన తిరిగి పునరుద్ధానుడు అయ్యడానికి ఆధారం ఏంటి? ఒకటి ఖాళీ సమాధి, రెండవది అపోస్తులకు 12 మంది శిష్యులకు కాకుండా 500 మంది కంటే ఎక్కువగా ఆయన కనబడ్డాడు, మూడవది శిష్యుల్లో పెనుమార్పు కలిగింది. ఇవి ఆధారాలు. మరి పునరుద్ధానము వల్ల ఆయన మనకేమై ఉన్నాడు అంటే, ఒకటి వాక్యము నెరవేర్చాడు, రెండవది ప్రవచనాన్ని నెరవేర్చాడు, మూడవదిగా దేవుని కుమారుడని నిరూపింపబడ్డాడు, నాలుగవదిగా మరణాన్ని గెలిచాడు, ఐదవదిగా
ప్రథమ ఫలముగా ఉన్నాడు. ఎలాగున్నాడు? చనిపోయిన వారిలో తిరిగి లేచిన వారిలో ప్రథమ ఫలము యేసుక్రీస్తే. ఇంతకు మునుపు మనం అనుకున్నాం కదా, చాలామంది చనిపోయి ఏం చేశారు? లేచారు. వారు పునరుద్ధాన ఫలములో పాలుబొమ్మలు పొందల, వారు మరలా చనిపోయారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారే ప్రథమ ఫలమై ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న మనుషుల్లో చనిపోయి బ్రతికించబడి మహిమను కలిగి పరలోకానికి కొనిపోబడిన వాడు ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. తండ్రి సింహాసనం ఎద్దుకు వెళ్ళిన వాడు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభువారు. పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఆయన ఒక్కడే, కనుక ఆయన ప్రథమ ఫలమై ఉన్నాడు. అయితే మీకు ఇంకా 2 విషయాలు చెప్పి నేను ముగిస్తా. ఒకటి, పునరుద్ధానం వల్ల కలిగే ఆశీర్వాదాలు. యేసుక్రీస్తు పునరుద్ధానం చెందడం వల్ల, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేపబడడం వల్ల మనకు కలిగిన లాభం ఏంటి? మనకు కలిగిన ఆశీర్వాదం ఏంటి? ఎందుకు మనం ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఆయన తిరిగి లేచాడు, ఓకే. నాకు వచ్చిన లాభం ఏంటి? ఆయన ఎందుకు తిరిగి లేపబడ్డాడంటే, మన కొరకే ఆయన తిరిగి లేపబడ్డాడు, మన కొరకే ఆయన చనిపోయాడు, మన కొరకే ఆయన సమాధి చేయబడ్డాడు, మన కొరకే ఆయన తిరిగి లేపబడ్డాడు. ఆయన చావు తప్పించుకోవచ్చు, ఆయన చావునకు వెళ్లకుండా ఉండుండొచ్చు. ఒకవేళ చనిపోయిన వెంటనే సమాధిలో కూడా పెట్టబడక ముందే సిలువలో నుండే ఆరోహ నుండే వెళ్ళిపోవచ్చు. కానీ ఈ క్రమమంతా కూడా తండ్రి నిర్ణయం కాబట్టి అదంతా జరిగిస్తూ వచ్చాడు. అదంతా కూడా విధేయుడై ఆ పనిని క్రమముగా జరిగిస్తూ వచ్చాడు. తన్ను తాను అప్పగించుకున్నాడు, చనిపోయాడు. 3వ దినాన్ని ఏం చేశాడు? ఆయన తిరిగి లేచాడు. ఆయన ఎందుకు లేచాడు? ఎవరి కోసం లేచాడు అంటే, ఎవరు ఆయన విశ్వసిస్తారో వారందరూ ఆయన రాజ్యములో ఉండడం కొరకే ఆయన తిరిగి లేచాడు. మీరు నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా. సువార్తలో ప్రధానమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక నిజమే, దాని గురించిన వివరణ ఎక్కువ ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి సేవ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం చాలా విశేషమైంది. పునరుద్ధానం జరగకపోతే ఏమైంది? ఒక ఆలోచన. పునరుద్ధానం జరగకపోతే ఏమయ్యేది? ఆయన చనిపోయి అందరికలాగానే సమాధిలో పెట్టబడి ఉంటే ఏమయ్యేది అనుకుంటున్నారు? అసలు యేసు ప్రభువుని నమ్మేవాళ్ళం కాదు, ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళం కాదు, ఆయన పేరు ఎత్తేవాళ్ళం కాదు, ఆయన ఊసి ఎత్తేవాళ్ళం కాదు. ఒకవేళ ఎవరన్నా బొడ్డోడు వచ్చి నమ్మండి యేసు ప్రభువారు నమ్మండి రక్షణ వస్తుందంటే ఆడరా వచ్చేది? ఆయన చచ్చిపోయాడు, అందరికలాగానే ఉన్నాడరా అని చెప్పేవాళ్ళు. అవునాగా చెప్పండి. అంతగా ప్రభువు మీద ఏముంచేవాళ్ళం కాదు. ఆయన అన్ని అద్భుతాలు చేశాడులేండి అనేవాళ్ళం. అవునా? కానీ అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఒకవేళ ఆయన లేపబడకపోతే ఇలాగ జరిగేది అంటున్నాడు. ఏం జరిగేదో చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుతున్నాను, మీరు గమనించండి. మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. చాలు. ఫస్ట్ మృతుల పునరుద్ధానం. ఎవరు ఈ పునరుద్ధానానికి ప్రథమ ఫలం? యేసుక్రీస్తు ప్రభువారి. యేసుక్రీస్తు ప్రభువారితోనే మృతుల పునరుద్ధానం ప్రారంభమైంది. ఇది ఇంకొక సబ్జెక్టు, ఇప్పుడు దీంట్లో కలపలే నేను. మనం ఇప్పుడు నేర్చుకుంటున్న విషయం, క్రీస్తు పునరుద్ధానం జరగకపోతే ఏమై ఉండేది? అవునా? మృతుల పునరుద్ధానం అదొక అంశం. దాని గురించి మరొకసారి ధ్యానం చేద్దాం. కానీ ఇక్కడ క్రీస్తుతో కూడా ఏం చేయబడలేదు? లేపబడి ఉండలేదు. మృతుల పునరుద్ధానం లేకపోతే క్రీస్తుతో కూడా లేపబడలేదు. మరియు క్రీస్తు లేపబడని ఎడల, మన సబ్జెక్ట్ ఇది, మరియు క్రీస్తు లేపబడని ఎడల ఫస్ట్ మేము చేయు ప్రకటన వ్యర్థం. యేసుక్రీస్తు ప్రభువారు లేపబడకపోతే మేము చెప్పే బోధ అంతా కూడా వ్యర్థం. ఎంతసేపు బోధ చేయనిగాక అదంతా కూడా ఏంటంట? వ్యర్థం. రెండవదిగా అంటాడు, మీ విశ్వాసం వ్యర్థం. మీ విశ్వాసం వ్యర్థం, మీరు నమ్ముకోవడం కూడా వ్యర్థమే. తరువాత అంటాడు, దేవుడు క్రీస్తును లేపిననియు ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయన లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగపడుచున్నాము.
ఆయన లేపబడకపోతే వీళ్ళందరూ ఏమైపోవాలంట? అబద్ధ సాక్షులు. ఉన్నారు అబద్ధ సాక్షులు. యేసుప్రభు వారు లేచిన తర్వాత సైనికులు చూశారంట, అయ్యా సమాధి ఖాళీ అయిపోయింది. ఆయన ఏం చేశాడు? యేసుప్రభు వారు లేచాడయ్యా అని ప్రధాన యాజకుల దగ్గరికి చెప్తే వాళ్ళు వెళ్ళి చెప్తే వాళ్ళంట ద్రవ్యం ఇచ్చి డబ్బులు ఇచ్చి చెప్పారంట. ఆయన శిష్యులు వచ్చి ఆయన ఏం చేశారు? ఎత్తుకొని వెళ్ళిపోయారని చెప్పండి అని చెప్పి అబద్ధ సాక్ష్యాలు చెప్పించారు. వీళ్ళంటారు, ఒకవేళ యేసు ప్రభు వారు లేపబడకుండా ఆయన ద్వారా రక్షణ కలుగుతుంది, ఆయన ద్వారా పరలోకం వస్తుంది అని మేము చెబితే మేమేమవుతున్నాం? అబద్ధ సాక్ష్యాలను చెప్పే వాళ్ళగా అగపడుతున్నాం అంటాడు. ఇంకా చదివితే, మృతులు లేపబడని ఎడల క్రీస్తు లేపబడలేదు, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ పాపములోనే ఉన్నారు. క్రీస్తు ప్రభువారు లేపబడకపోతే విశ్వాసం వ్యర్థం. అంటే ఎక్కడున్నామంట మనం ఇంకా? అంటే మరి సిలువలో ఆయన చనిపోయాడు కదండి, పాపక్షమాపణ జరిగిపోయిందని విన్నాం కదా, మరి ఇప్పుడు లేపబడకపోతే ఏమైంది అంటే, ఆయన తిరిగి లేపబడకపోతే మనం ఎక్కడున్నాం? ఇంకా పాపములోనే ఉన్నాం. ఒక సిలువ దగ్గరే ఆగిపోకూడదు. సిలువ దగ్గర నుండి ఒక క్రైస్తవుడు క్రీస్తు యొక్క పునరుద్ధానపు అనుభవంలోకి రావాలి. పునరుద్ధానపు శక్తిని గుర్తెరగాలి. పునరుద్ధానపు అనుభవంలో ఉండాలి. మృతుల పునరుద్ధానం, నాకు పునరుద్ధానం ఉందని గ్రహించుకోవాలి. కనుక పౌలు గారు అంటాడు, మీరింకన ఎక్కడున్నారు? పాపములోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారు నశించిపోయారు. ఏమైపోయారు? నశించిపోయారు. తరువాత అంటాడు, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులం. క్రీస్తు ప్రభువారు లేపబడకపోతేనంట పాపంలో ఉండటమే కాదు, మనుషులందరికంటే ఏమైపోయాం? అందరూ చెప్పండి, ఏమైపోయాం? దౌర్భాగ్యం అయిపోయాం అంటండి. అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభువారు లేపబడలేదు అని నువ్వు అనుకుంటే నువ్వు ఇంకెక్కడున్నావు? పాపంలో ఉన్నావు, దౌర్భాగ్యంలో ఉన్నావు. మీ విశ్వాసం వ్యర్థం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు లేపబడ్డాడు అని ప్రకటించడమే సువార్త అయ్యింది. నమ్మిన వాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. 15వ అధ్యాయం 4వ వచనం ఉంది, లేఖనముల ప్రకారము 3వ దినమున ఆయన లేపబడ్డాడు. ఏం చెప్పబడ్డాడు? ఆయన లేపబడ్డాడు, లెగిచాడు. ఆయన ఏం చేశాడు? లెగిచాడు. ఆయన పునరుద్ధానుడు అవ్వడం మూలాన, లేక తిరిగి లేపబడడం మూలాన మనకు కలిగిన ఆశీర్వాదాలు ఏంటో తెలుసుకుందాం. ఆయన లేపబడకపోతే ఏమైంది? మన భక్తి వ్యర్థం, మన విశ్వాసం వ్యర్థం, బాధ వ్యర్థం, సాక్ష్యం వ్యర్థం, దౌర్భాగ్యం, పాపంలోనే ఉన్నాం. కానీ లేపబడ్డాము, మన పాపములకు, ఆయన లేపబడ్డాడు, మన పాపములకు విమోచన కలిగింది. గట్టిగా స్తోత్రం చెప్తారా? చదవండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. స్తోత్రం చెల్లిద్దామా? ఆయన మన కోసము, నా కోసం ఆయన లేపబడ్డాడు. నేను ఆయన నమ్మానా? మరణములో నుంచి జీవంలోకి వచ్చా. నేను ఆయన నమ్ముకున్నానా? ఆయన తిరిగి లేపబడ్డాడు కాబట్టి నేను పాపములో లేను లేను లేను. నమ్మితే స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఒకవేళ ఆయన లేపబడకపోతే నేను పాపంలోనే ఉన్నా. ఆయన చనిపోయాడు, మంచిదే. ఆయన రక్తం కార్చాడు, మంచిదే. ఆయన రక్తం వల్ల నిత్య జీవం ఉందని, ఆయన రక్తం వల్ల పాపక్షమాపణ ఉందని వాక్యాలు ఉన్నవి, నెరవేర్చబడినాయి. కానీ నాకు సంపూర్ణమైన నిరీక్షణ కలిగించే మాట ఏంటంటే, ఆయనతో కూడా నేను లేపబడడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన లేపబడి నా పాపాలకు విమోచన కలుగు చేసి నన్ను నీతిమంతుడని తీర్చాడు ఆయన. సోదరుని జీవితం గట్టిగా. లోకంలో ఉన్నవాడు ఎవడు నన్ను నీతిమంతుడు అంటలేదు. కానీ నా యేసుక్రీస్తు ప్రభువారిని నేను అంగీకరించడం మూలాన పరలోక రాజ్యపు వారసునిగా, పాప విమోచన పొందినవాడిగా, నీతిమంతునిగా నేను మార్చబడ్డాను. అందుకోసమే నా ప్రభువారు నా కోసం తిరిగి లేచాడు. అందుకే సువార్త విన్న ప్రతి ఒక్కరు చెప్పాల్సిన మాట, ఆయన నా పాపం నిమిత్తం చనిపోయాడు, నా కోసం బలి అయ్యాడు, నా కోసమే చనిపోయి సమాధి చేయబడ్డాడు, ఆయన నా కోసమే తిరిగి లేచాడని నువ్వు నమ్మితే నీకు సంపూర్ణ రక్షణ కలుగుతుంది.
చనిపోయాడని నమ్ముతున్నారు, తిరిగి లేచాడని నమ్మట్లా. సాతానుడు నమ్మనివ్వట్లా. ఎందుకో తెలుసా? పునరుద్ధానపు శక్తిలో బలం ఉంది. ఆ బలం ఏంటంటే పాపము నుండి విడుదల కలుగు చేస్తుంది, శాపము నుండి విడుదల కలుగు చేస్తుంది. ఎప్పుడైతే మీరు పునరుద్ధానాన్ని ఒప్పుకుంటారో, పునరుద్ధానాన్ని నమ్ముతారో, మీరు మరణములో నుండి జీవంలోకి వచ్చేసారు. స్తోత్రం చేద్దాం గట్టిగా. మొదటిగా పాప విమోచన జరిగింది నీతిమంతులమయ్యాం. రెండవదిగా రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంటుంది, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరుగరా? బాప్తిసం పొందుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? ఉద్రేకమా, ఆవేశమా? కాదు. యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు అని నేను నమ్ముతున్నాను. అందుకు సాక్ష్యంగా బాప్టిజం తీసుకుంటున్నాను. స్తోత్రం చేద్దాం గట్టిగా. నువ్వు బాప్టిజం తీసుకుంటే పాపంలో లేవు, పాపం నీ మీద లేదు, పాపం నీ కింద ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు కావాలంటే వెళ్తాను తప్ప నన్ను ఆవరించడానికి పాపానికి శక్తి లేదు. ఎందుకంటే నా యేసయ్య పాపపు ముళ్ళు విరిచివేశాడు, మరణపు ముళ్ళు విరిచేశాడు. స్తోత్రం చేద్దాం గట్టిగా. పునరుద్ధానం వల్ల కలిగే రెండో ఆశీర్వాదం, మూడో చెప్పి ముగిస్తా. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం త్వరగా చదవండి. ఒకళ్ళు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం తీసుంచుకోండి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాటను నమ్ముచున్నావా? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఈ మాటని మీరు నమ్ముతున్నారా? ఏంటి ఆ మాట అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అంటే పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు, నన్ను నమ్ముకున్నవాడు చనిపోయినను బ్రతుకుతాడు అంటాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు, చనిపోక ముందు విశ్వాసం ఉంచినవాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచినవాడు మరి ఎన్నటికీ చనిపోడు. నమ్మితే గట్టిగా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, ఆయన అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా జన్మింప చేసెను. మరలా ఏం చేశారంట? జన్మింపజేశాడు. ఫస్ట్ మీరు విశ్వాసం ఉంచి బాప్టిజం పొందారు. బాప్టిజం పొందిన తరువాత, అనగా క్రీస్తులో బ్రతికించబడిన తరువాత మీ విశ్వాసము బలమైనదైతే మీరు ఎప్పటికీ చనిపోరు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పాలి గట్టిగా. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. యేసుప్రభు నమ్మి బాప్టిజం పొందారా? మీరు బ్రతికినట్టే. బ్రతికిన మీరు మళ్ళీ ఎవరి మీద ఉంచాలి? దేవుని మీద విశ్వాసం ఉంచండి. చావు మిమ్మల్ని ఏం చేయదు. చావుకి మీరేమవరో భయపడరు. ఒకవేళ నీ గుండొచ్చి సైతాన్ని నొక్కేస్తున్నా ఏమవో? భయపడిపోతావా? చచ్చిపోతానని భయపడవు. చెప్పండి గట్టిగా. ఇప్పుడు సావుకాలం స్టార్ట్ అయింది. పునరుద్ధానం యేసయ్య పైకి లేచి వచ్చాడు. ఇప్పుడే కాలం? మనకే కాలం? ఎండాకాలం, సావుకాలం ఇది. మీకు అర్థం కాలేదా? ఇప్పుడు బాగానే ఉంది. రేపు 3 రోజులు ఉంది ట్రైనింగ్ ప్రోగ్రాం. ఇసురుకోకుండా ఎవరు ఉంటారో చూద్దాం. ప్రాణం ఇసుకిపోయిద్ది. ఏమైపోయిద్ది? ఇప్పుడు మీకు ఒక పావు గంట ఎక్కువేటప్పటికి ఒంట్లో నరాలన్నీ, బీపీలు, షుగర్లు, తర్వాత కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, గుండె నొప్పులు అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఎప్పుడు అనుకోకండి, దేవుడి సన్నిధిలో ఎంతసేపు ఉన్నా ఆరోగ్యమే. నమ్మిన వాళ్ళు మాత్రమే అల్లుడు చెప్పండి. 2 చేతులు ఎత్తి చెప్పండి. నిజంగా దేవుడు మీకు ఆరోగ్యం ఎత్తాడు. నమ్మారు కాబట్టి. నమ్మకుండా తిట్టుకున్నారనుకో, అవి అట్టగే ఉంటాయి.
నమ్మితే చాలా అద్భుతం. ఆయనంట తన విశేష కనికరము చొప్పున మరలేం చేశాడు, జన్మింపజేశాడు. ఎందుకో తెలుసా? ఆయన పునరుద్ధానం ద్వారా మనకు జీవముతో కూడిన నిరీక్షణ కలిగింది. ఏ నిరీక్షణ? ఏంటి ఆ నిరీక్షణ? ఫైనల్గా ఒక్క మాట చెప్పండి. ఏంటి మీరు మీటింగ్ పెట్టారు? ఏంటి జీవంతో కూడిన నిరీక్షణ? యేసువారు ఏంటి జీవంతో కూడిన నిరీక్షణ? ఏంటి? నీకు నిరీక్షణ ఉందా? ఏంటి నిరీక్షణ? ఎదురు చూడడం. బుజ్జి, నిరీక్షణ ఉందా? ఏంటి నిరీక్షణ? ప్రదీప్, సునీతమ్మ, చెప్పమ్మ, ఉందా నిరీక్షణ? నిరీక్షణ ఉందా? ఏం నిరీక్షణ? సింపుల్గా చెప్పకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు, నా ప్రభు చనిపోయి తిరిగి లేచాడు, నేను చనిపోయినా తిరిగి లేస్తాను, పరలోకానికి చేరుకుంటాను. చెప్పాలి గట్టిగా. నిరీక్షణ కంప్లీట్గా ఉండాలి. పరలోకం కాదు, నేను చనిపోయినా, సంపూర్ణ సువార్త దాంట్లో ఉంది. సువార్త, నేను చనిపోయినా లెగుస్తాను. ఇది జీవముతో కూడిన నిరీక్షణ. ఈ నిరీక్షణ కలుగుంటే ఏం జరుగుతుందో తెలుసా? మీరు మందిరాన్ని వదిలిపెట్టరు, వాక్యాన్ని వదిలిపెట్టరు, సేవను వదిలిపెట్టరు, సంఘాన్ని వదిలిపెట్టరు, స్తుతి చేయకుండా ఉండరు, ఆరాధన చేయకుండా ఉండరు, దేవుని కనపరచకుండా ఉండరు, దేవుని మహింపరచకుండా ఉండరు, అసలు దేవుడితో సావాసం లేకుండా ఉండలేరు. పునరుద్ధానపు శక్తి అదే. నీ లోపల పునరుద్ధానపు శక్తి నిరీక్షణ కలిగిస్తే ఆ నిరీక్షణ నిన్నేం చేస్తుందో తెలుసా? బలవంతం పెడుతుంది. బలవంతం పెడుతుంది. ఇది ఈ మీరు దేవుని సంఘంలోకి వచ్చి వాక్యం అంటున్నారా? ఇదంతా ఏంటో తెలుసా? మిమ్మల్ని దేవుడు ఈ టైంలో శుద్ధి చేస్తూ ఉంటాడు. కొందరిని శుద్ధి చేస్తూ ఉంటాడు, కొందరిని మలుస్తూ ఉంటాడు, కొందరిని లేపుతూ ఉంటాడు, కొందరిని నలుపుతూ ఉంటాడు, కొందరు గుండెలు బద్దలు చేస్తూ ఉంటాడు. ఈ కార్యక్రమం అంతా దేవుని సన్నిధానంలో జరుగుతుంది. స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. అందుకే దేవుడు పిలిచేది. దేవుడు పిలిచి తన సారూప్యాన్ని మీకు ఇవ్వాలని, ప్రతిరోజు మీతో మాట్లాడాలని, మీతో కొద్దిసేపు అయినా గడపాలని ఆయన అనుకుంటున్నాడు.